నల్లగొండ రైతులు సిగమ్ముగారు ఏడాదిలోనే ధిక్కార జెండా ఎగరేశారు. ఓటేసి గెలిపించిన చేతితోనే కాంగ్రెస్ కు అల్టిమేటం జారీ చేశారు. పొలాలకు నీళ్లు ఇవ్వక పథకాలు అందించగా రైతు ఉసురు పోసుకుంటే ఊరుకోబోమని ఆగ్రహంతో ఊగిపోయారు. మంగళవారం బీఆర్ఎస్ నిర్వహించిన రైతు మహాదీక్ష నుంచి సర్కార్కు ఘాటు హెచ్చరికలు పంపారు. పచ్చని పొలాలను పడావు పెట్టే పాలన వద్దని క్లాక్ టవర్ సెంటర్ ప్రతిధ్వనించేలా నినదించారు. నల్గొండ పట్టణం గులాబీ వర్ణమైందే. వాడవాడన గులాబీ జెండాలు, తోరణాలు రెపరెపలాడాయి. అలాగే అధికార పీఠమెక్కిన ఏడాదిలోనే రేవంత్ సర్కారుకు వ్యతిరేకంగా రైతు ధిక్కార జెండాలు ఎగిరాయి. పొలాలకు నీళ్లివ్వక, పథకాలు అందించక ఉసురు పోసుకుంటుంటే ఊరుకునేది లేదని అన్నదాతలు కాంగ్రెస్ కు అల్టిమేటం జారీ చేశారు. మొత్తంగా మంగళవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నల్గొండలో నిర్వహించిన రైతు మహాధర్నా విజయవంతమైంది. పచ్చని పొలాలను పడావు పెట్టే కాంగ్రెస్ పాలన వద్దన్న నినాదాలతో క్లాక్ టవర్ సెంటర్ దద్దరిల్లింది. రాష్ట్ర రైతాంగానికి ఇచ్చిన హామీలు నెరవేర్చని రేవంత్ సర్కార్ను నిలదీసేందుకు నల్గొండకు వచ్చిన కేటీఆర్ కు ఉమ్మడి నల్గొండ జిల్లా రైతాంగం ఘన స్వాగతం పలికింది. రైతు మహాధర్నా కార్యక్రమానికి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల రైతులు స్వచ్ఛందంగా తరలివచ్చారు. తొలుత ఎన్సీ కళాశాల నుంచి భారీ ర్యాలీ ప్రారంభమైంది. బత్తాయి కాయలతో తయారు చేయించిన భారీ గజమాలను స్థానిక మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి కేటీఆర్ కు వేశారు. రైతులు ఈలలు చప్పట్లతో స్వాగతం పలికారు. జిల్లా కేంద్రంలోని క్లాక్ టవర్ సెంటర్ వరకు భారీ ర్యాలీ కొనసాగింది. జై కేసీఆర్, జై కేటీఆర్ అంటూ గులాబీ జెండాలెత్తిన శ్రేణులు రైతులు నినదించారు. కేటీఆర్ పై దారి పొడవునా గులాబీ పూల వర్షం కురిసింది. 3 గంటల పాటు రైతులతో ప్రాంగణంకి కిరిసింది. ధర్నాకు నిర్ణయించిన సమయానికంటే ముందే క్లాక్ టవర్ సెంటర్ కు ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి రైతులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. కేటీఆర్ మాట్లాడుతున్నంతసేపు రైతులు ఈలలు చప్పట్లతో మద్దతు పలికారు. సభా ప్రాంగణంలో కూర్చోవడానికి స్థలం లేకపోయినా నిలబడే కేటీఆర్ ప్రసంగం విన్నారు. ఈ సందర్భంగా మారుకోట ప్రసాద్ తో పాటు పలువురు కళాకారులు కాంగ్రెస్ సర్కారు విధ్వంసకాండపై పాటలు పాడి ఆలోచింపజేశారు. అంతకుముందు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటప్పల్ నుంచి నల్గొండకు వచ్చే క్రమంలో పట్టణాలు, గ్రామాల్లో కేటీఆర్ రైతుల నీరాజనాలు అందుకున్నారు. చిట్యాలలో నకరికల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యతో కలిసి బీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించారు. అవధులులేని ఆప్యాయత, అభిమానం బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సొంతమనే విషయం మరోసారి రుజువైంది. రైతు మహాధర్నాకు హైదరాబాద్ విజయవాడ హైవే మీదుగా నల్గొండకు కేటీఆర్ మంగళవారం ఉదయం బయలుదేరారు. మార్గ మధ్యలో పలువురు అభిమానులను ఆప్యాయంగా పలకరించి వారితో కలిసి ఫోటోలు దిగారు. అదే సమయంలో కడపకు చెందిన ఒక కుటుంబంలోని చిన్నారులు వాహనంలో వెళ్తున్న కేటీఆర్ ను చూసి చేతులుపుతూ కేరింతలు కొట్టారు. వారి ఉత్సాహాన్ని గమనించిన ఆయన కొద్ది దూరంలో రోడ్డు పక్కన తన వాహనమాపి చిన్నారులతో వారి తల్లిదండ్రులతో ఫోటోలు దిగారు. వాహనమాపి మరీ ప్రేమగా పలకరించి ఆప్యాయత చూపించిన కేటీఆర్ కు చిన్నారుల కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.